జాతీయ రాజకీయాల్లో ఎవరూ ఊహించని విధంగా సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తుండడంతో విపక్షాల ఇండీ కూటమిలోని ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో పడింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తదుపరి పరిణామాలతో తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలో మునిగిపోగా ఆ పార్టీకి చెందిన 20 మంది లోక్సభ ఎంపీలు ఎన్సీపీఐ పార్టీలో విలీనమయ్యారు. దీనికి తోడు డీఎంకే కూటమి నుంచి బయటకు రావటం, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా నేతృత్వంలో 7 రాజ్యసభ ఎంపీలు ఏకంగా బీజేపీలో విలీనమవడం చూస్తుంటే ప్రాంతీయ శక్తులను బలహీనపరిచే వ్యూహంలో బీజేపీ చాణక్యం స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన ఇప్పటికే చీలిపోగా యూపీలో సమాజ్వాదీ పార్టీపై కూడా ఇదే తరహా కత్తి వేలాడుతుంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలన్నింటినీ చీలుస్తున్న బీజేపీ వ్యూహకర్తలు కాంగ్రెస్ పార్టీని మాత్రం అలానే వదిలేస్తారా అనే అతిపెద్ద ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్లో ఎదురవుతుంది. ప్రాంతీయ పార్టీల నేతలు ఒకరి తర్వాత ఒకరు అధికార ఎన్డీఏ లేదా బీజేపీ వైపు మొగ్గు చూపుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా నిశ్శబ్దంగా ఉండరనే సంకేతాలు అందుతున్నాయి. కేంద్రంలో మూడోసారి బలంగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలకు అవసరమైన 3/2 మెజారిటీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ప్రాంతీయ పార్టీల ఎంపీలను లాక్కోవడంతో పాటు కాంగ్రెస్లోని అసంతృప్త ఎంపీలపై కూడా కన్నేసింది. రాజకీయం ఎటువైపు మొగ్గుతుందో గమనిస్తున్న కొందరు కాంగ్రెస్ ఎంపీలు సైతం తమ రాజకీయ భవిష్యత్తు కోసం లోపాయికారిగా అధికార పక్షంతో టచ్లోకి వెళ్తున్నట్లు సమాచారం. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒకరిద్దరు ఎంపీలు పార్టీ మారితే వారి పదవులు ఊడిపోతాయి. కానీ మొత్తం ఎంపీలలో 3/2 మంది కలిసి విడిపోతే లేదా వేరే పార్టీలలో విలీనమైతే చట్టబద్ధంగా వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. అప్పు విషయంలో రాఘవన్ చద్దా అలాగే తృణమూల్ ఎంపీలు సరిగ్గా ఇదే ఫార్ములాను వాడారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లోనూ ఇదే తరహా గ్రూపును తయారు చేయడం బీజేపీ వ్యూహకర్తలకు అసాధ్యమేమీ కాదు. ప్రాంతీయ పార్టీలలోనైనా కాంగ్రెస్లోనైనా ఈ విచ్ఛిన్నానికి ప్రధాన కారణం అంతర్గత అసంతృప్తి, బలమైన నాయకత్వం లేకపోవటమే. ఎన్నికల్లో ఓటములు, కూటములు, వైఫల్యాలు ఎదురైనప్పుడు ఎంపీలలో రక్షణ లేని భావన మొదలవుతుంది. కాబట్టి ఈ బలహీనతనే బీజేపీ తన ఆపరేషన్ ఆకర్షకు ముడిసరుగ్గా వాడుకుంటుంది. ప్రాంతీయ పార్టీల నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి, రాజకీయ మనుగడ కోసం తొలగిపోతుంటే కాంగ్రెస్ ఎంపీలు సైతం తాము ఎన్నాళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాలనే నైరాశ్యంతో అధికార పక్షం వైపు చూసే అవకాశం ఉంది. బీజేపీ అగ్రనాయకత్వానికి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం ఎంత ముఖ్యమో తమ ప్రధాన జాతీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ను కోలుకోకుండా చేయడం అంతకంటే ముఖ్యం. కాబట్టి ప్రాంతీయ పార్టీల పతనం పూర్తి కాగానే అవసరమైన తరుణంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలోనే అతిపెద్ద చీలిక తెచ్చి ఆ పార్టీని పార్లమెంట్లో నామమాత్రంగా మార్చాలనేది వారి తెరవెనుక వ్యూహం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలు బీజేపీలో విలీనమైన చరిత్ర ఉంది. కాబట్టి అదే ఫార్ములాను ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఎంపీలపై ప్రయోగించినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ప్రస్తుతం పార్లమెంట్ నెంబర్ గేమ్ చూస్తుంటే ఎన్డీఏ కూటమి క్రమంగా రాజ్యసభలో మెజారిటీ చేరువవుతూ లోక్సభలోనూ బలపడుతుంది. డీఎంకే, తృణమూల్, అప్ లాంటి శక్తులే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలను ఎంతవరకు కాపాడుకోగలదనేది $1 మిలియన్ ప్రశ్నే. ఒకవేళ కాంగ్రెస్ ఎంపీలలో గనుక చీలిక వస్తే అది ఇండీ కూటమి పతనానికి ఆఖరి మీకు కొట్టినట్లవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.